భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ నేడు పుట్టపర్తికి వస్తున్నారు. ప్రధానితో పాటు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, దేశ విదేశాలకు చెందిన సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు, సేవ, క్రీడా, వ్యాపార రంగ దిగ్గజాలు, సినీ, రాజకీయ ప్రముఖులు వేడుకలకు హాజరు కానున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ సహా సుమారు 500 మంది వీవీఐపీలు శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఉదయం 9:30 గంటలకు ప్రధాని పుట్టపర్తి విమానాశ్రయంలో దిగుతారు. రోడ్డు మార్గాన పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకుని 10 గంటలకు సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించే సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు వెళ్తారు. సత్యసాయి శత జయంతిని పురస్కరించుకుని 100 రూపాయల నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12:25 పర్యటన ముగించుకుని పుట్టపర్తి నుంచి కోయంబత్తూరుకు వెళ్తారు. నేడు సత్యసాయి కడప జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నిన్న సాయంత్రం పుట్టపర్తికి చేరుకున్న చంద్రబాబు అక్కడే రాత్రి బస చేశారు. ఇవాళ ఉదయం 9:30కు పుట్టపర్తి విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి ప్రధాని మోదీతో కలిసి శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు శ్రీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. అనంతరం శత జయంతి ఉత్సవాలకు హాజరవుతారు. ప్రధానికి వీడ్కోలు పలికిన తర్వాత మధ్యాహ్నం 1:15 సీఎం చంద్రబాబు కడప జిల్లా పెండ్లిమర్రికి చేరుకుంటారు. స్థానికంగా ఉండే గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం రైతులతో సీఎం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులతో కలిసి తిలకిస్తారు. 4:15 చిన్నదాసిరపల్లికి చేరుకుని వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం వెల్లటూరులో టీడీపీ కార్యకర్తలతో భేటీ అవుతారు. పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్యరాయ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పుట్టపర్తికి చేరుకున్నారు. అలాగే మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ మంగళవారం సాయంత్రం పుట్టపర్తికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి నిలయంలో సచిన్ టెండూల్కర్ ను లోకేష్, మంత్రులు కలిసి కాసేపు ముచ్చటించారు. మాజీ సీజే జస్టిస్ ఎన్వి రమణను మంత్రులు లోకేష్, పయ్యావుల అనగాని మర్యాదపూర్వకంగా కలిశారు. నటి ఐశ్వర్యరాయ్ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. మరోవైపు సత్యసాయి రథోత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు నేడు రైతుల బ్యాంకు ఖాతాలో పడనున్నాయి. పీఎం కిసాన్ 21వ విడత సొమ్ము 2,000 చొప్పున కేంద్రం, అన్నదాత సుఖీభవ 2వ విడత సొమ్ము 5,000 చొప్పున ఏపీ ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. దీంతో ఒకే రోజు ఒక్కో రైతుకు కుటుంబానికి 7,000 చొప్పున లబ్ధి చేకూరనుంది. పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీలోని మొత్తం 46,85,838 రైతు కుటుంబాలకు 3,135 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం 2వ విడతలో ఏపీ ప్రభుత్వ వాటా 2,342 కోట్లు, కేంద్రం వాటా 972 కోట్లు ఉంటుంది. ఇవాళ కోయంబత్తూరులో పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. అదే సమయంలో అన్నదాత సుఖీభవ సొమ్మును కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విడుదల చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఏపీ వ్యాప్తంగా 10,000కు పైగా రైతు సేవా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. తెలంగాణలో 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నేడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ చీరలకు సంబంధించి మంగళవారం మంత్రి సీతక్కతో కలిసి ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారని, ఉత్పత్తి ఆలస్యమవుతున్న నేపథ్యంలో 2 దశల్లో పంపిణీ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయాలన్నారు. ఇందిరాగాంధీ జయంతి రోజు మొదలుపెట్టి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక 2వ దశలో పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పంపిణీ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. చీరల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని, నాణ్యమైన చీరలు అందించాలన్నారు. సాంకేతికతను వినియోగించుకుని చీరల పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాలని, ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఇక ఇవాళ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులు
నివాళులు అర్పించనున్న అనంతరం ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభిస్తారు. అనంతరం సచివాలయం నుంచి గ్రామీణ ప్రాంత మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి మాట్లాడతారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న కలెక్టరేట్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. కాటన్ జిన్నింగ్ మిల్లర్లతో తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం జరిపిన చర్చలు ఫలించాయి. పలు డిమాండ్లతో పత్తి కొనుగోలు నిలిపివేసిన జిన్నింగ్ మిల్లర్లు నేడు కొనుగోలును పునఃప్రారంభించేందుకు అంగీకరించారు. సచివాలయంలో సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తా జిన్నింగ్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిన్నింగ్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అసోసియేషన్ ప్రతినిధులు వివరించారు. మిల్లర్లు సమ్మెకు దిగితే రైతుల సమస్యలు రెట్టింపవుతాయని, ఇలా కాకుండా సామరస్యంగా కేంద్రంతో పోరాడదామని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని తుమ్మల తెలిపారు. జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై నివేదిక తయారు చేసి కేంద్ర జౌళి శాఖకు పంపించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ ను మంత్రి ఆదేశించారు. ఇక కేంద్రం తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ మొబైల్ ఓటీపీతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తుమ్మల అన్నారు. ఒకవేళ యాప్లో నమోదు చేసుకున్నప్పటికీ సీసీఐ కొనుగోలు కేంద్రానికి పత్తి తీసుకువెళ్తే ఇప్పుడు 7 క్వింటాలు మాత్రమే తీసుకుంటున్నారని అన్నారు. మునుపు 12 క్వింటాలు తీసుకునేవారని, ఫలితంగా మిగిలిన 5 క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలో రైతులకు అర్థం కావటం లేదన్నారు. 8% నుంచి 12% వరకు తేమ ఉంటేనే సీసీఐ పత్తి తీసుకుంటుందని, అకాల వర్షాలు, మోంతా తుఫాన్తో పత్తి పంట దెబ్బతిన్నదని, ఇలాంటి పరిస్థితుల్లో కూడా తేమ నిబంధనలను సడలించకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. అయితే జిన్నింగ్ మిల్లర్లు తమ సమస్యలపై కేంద్రంతో పోరాడాలని, రైతులను ఇబ్బంది పెడితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. వివిధ అభివృద్ధి పనులకు అనుమతులు వేగంగా జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, గోదావరి జలాల తరలింపు, మూసీ ప్రక్షాళనకు సహకరించాలన్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఐటీసీ కోహినూర్లో దక్షిణ పశ్చిమ రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు ప్రాంతీయ సమావేశం జరిగింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాబోయే ఏడాదిలో 3000 విద్యుత్ బస్సులను హైదరాబాద్ నగరంలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేస్తున్నామన్నారు. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో 10% తెలంగాణ నుంచి అందించాలని భావిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధితో పాటు భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నామని, రాష్ట్రంలో డ్రై పోర్టు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. తమ పోటీ దేశంలోని ఇతర రాష్ట్రాల నగరాలతో కాదని, సింగపూర్, టోక్యో, న్యూయార్క్ నగరాలతో పోటీ పడుతున్నామని అన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమన్నారు. అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. సుదీర్ఘ కాలంగా బెయిల్ పైనే ఉన్న జగన్ కోర్టు ఆదేశాలతో న్యాయస్థానం మెట్లెక్కనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో 2020 జనవరి 10న విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత అధికార హోదాను అడ్డుపెట్టుకుని ఇప్పటి వరకు కోర్టుకు వెళ్లకుండా తప్పించుకున్నారు. ముఖ్యమంత్రిగా తనకు భద్రత అవసరమని, పాలనా బాధ్యతల నేపథ్యంలో కోర్టుకు హాజరు కావాలని అంటూ అప్పట్లో సీబీఐ ప్రత్యేక కోర్టు నుంచి అనుమతి పొందారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కాకుండా వాయిదాలు వేయించుకునే ప్రయత్నాలు చేశారు. అయితే జగన్ లండన్ వెళ్లిన సమయంలో ఫోన్ నెంబర్ తప్పుగా ఇవ్వడంతో జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందేనంటూ అక్రమాస్తుల కేసును విచారిస్తున్న సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో సీఎం హోదాలో ఉన్నానని, తనకు భద్రత అవసరమంటూ జగన్ సాకులు చెబుతూ వచ్చారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేత హోదా లేదు. వైసీపీ అధ్యక్షుడిగా ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో న్యాయస్థానం ముందు హాజరు నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి సాకులు చూపలేని పరిస్థితి ఎదురైంది. కోర్టు కూడా ఈ నెల 21లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకట్రెడ్డిని అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఆయన ఇంటిలో మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ మాజీ ఏవీఎస్ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై వెంకటరెడ్డి సోషల్ మీడియాలో పలు విమర్శలు చేశారు. ఇది ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తాడిపత్రి టీడీపీ నేత చింబలి ప్రసాద్ నాయుడు ఫిర్యాదు మేరకు తాడిపత్రి రూరల్ పోలీసులు వెంకటరెడ్డిపై కేసు నమోదు చేశారు. తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి సిబ్బంది హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సందర్భంగా వెంకటరెడ్డి గట్టిగా ప్రతిఘటించారని, బాత్రూంలోకి వెళ్లి హార్పిక్ డబ్బా తెచ్చుకుని అది తాగి చనిపోతానంటూ బెదిరించారని తెలిసింది. అయినా పోలీసులు వెనక్కి తగ్గకపోవడంతో అరగంట తర్వాత వెంకటరెడ్డి లొంగిపోయినట్టు తెలుస్తోంది. తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని వెంకటరెడ్డి భార్య హరిత కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించారు. ఇక వెంకటరెడ్డిని మంగళవారం రాత్రి తాడిపత్రి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.
బీఆర్ఎస్ పై కవిత మరోసారి విమర్శలు సంధించారు. తెలంగాణలో ప్రతిపక్షంగా బీఆర్ఎస్ విఫలమైందని కవిత అన్నారు. త్వరలో ప్రతిపక్ష బాధ్యతను జాగృతి పోషించబోతుందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తనకు ఒక్క టీచర్ పోస్టు కూడా బదిలీ చేసే అవకాశం ఇవ్వలేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ నేతను వదులుకొని కేసీఆర్ తప్పు చేశారని, అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపడం వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైందని కవిత ఆరోపించారు. కేసీఆర్ వంటి రాజకీయ అనుభవజ్ఞులే తప్పులు చేశారని, క్షేత్రస్థాయిలో తాను అలాంటివి చేయకూడదన్న లక్ష్యంతోనే ప్రజల్లోకి వెళ్తున్నానన్నారు. హడావుడిగా పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన లేదని, తొలుత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజా సమస్యలపై కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోరాటం సాగిస్తానని తెలిపారు. పార్టీ పెట్టాలనుకుంటే ప్రజల కోసం వజ్రాయుధం లాంటి పార్టీ పెడతారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచిందని, ఇది ప్రతిపక్షాల వైఫల్యమేనని కవిత అన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా రెండో రోజు మంగళవారం ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఆమె పర్యటించారు. మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు ఏపీలో మళ్లీ బహిర్గతం కావడం పోలీసు వర్గాలతో పాటు రాజకీయ పక్షాల్లో కలకలం రేపుతోంది. విజయవాడ న్యూ ఆటోనగర్ లో షెల్టర్ తీసుకున్న 32 మంది మావోయిస్టుల వివరాలు తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆపరేషన్ కాకర్లో భాగంగా దండకారణ్యంలో ఎన్కౌంటర్, అగ్రనేతల లొంగుబాటు, పలువురు అగ్రనేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇలాంటి తరుణంలో షెల్టర్ తీసుకోవడం, ఆ తర్వాత శత్రువు బలహీనంగా ఉన్నప్పుడు అటాక్ చేయడం, ఇది గెరిల్లా వార్ఫేర్ సూత్రం. ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల నేపథ్యంలో మావోయిస్ట్ అగ్రనేతలతో పాటు పలువురు షెల్టర్ జోన్లకు వెళ్లారు. తొలుత షెల్టర్ తీసుకుని ఆ తర్వాత రెక్కి నిర్వహించి ఓ రాజకీయ పార్టీ అగ్రనేతను టార్గెట్ చేయాలనే ఉద్దేశంతోనే వారు విజయవాడ వెళ్లారని పోలీసులకు సమాచారం వచ్చింది. ఏపీలో 4 ప్రాంతాల్లో మొత్తం 50 మంది మావోయిస్టులు పోలీసులకు దొరికారు. వీరిలో కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీకి రక్షణగా ఉన్న 9 మంది, హిడ్మాకు రక్షణగా ఉన్న 19 మంది కూడా ఉన్నారు. కొంతమంది సానుభూతి పరులు మావోయిస్టులకు విజయవాడలో షెల్టర్ కల్పించారని సమాచారం. క్యాడర్ మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు వీరు పొలిటికల్ టార్గెట్ ను హిట్ చేసే విధంగా మావోయిస్టులను విజయవాడకు వ్యూహాత్మకంగానే పంపారని ఎస్ఐబి వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనిపై ఇవాళ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పూర్తి సమాచారం వెల్లడించనున్నారు. మావోయిస్టు నేత హిడ్మాతో పాటు ఆయన భార్యను ఎన్కౌంటర్ చేయడాన్ని సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు నేతలు ప్రకటించినా కేంద్రం దమనకాండను కొనసాగించడం దారుణమన్నారు. ఎన్కౌంటర్ల పేరుతో నిర్దాక్షిణ్యంగా చంపడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రామకృష్ణ చెప్పారు. తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏకపక్ష కాల్పులతో ప్రజాస్వామ్యాన్ని జంగిల్ రాజ్యంగా మార్చుతున్నారని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు ఆరోపించారు. మావోయిస్టు కీలక నేత హిడ్మా ఎన్కౌంటర్ ను ఆయన ఖండించారు. ఈ విధంగా అక్రమ కాల్పులకు పాల్పడడం ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు మారేడుమిల్లి ఎన్కౌంటర్ పేరుతో మావోయిస్టు నేత హిడ్మాతో పాటు మరో 5గురిని పోలీసులు కాల్చి చంపడాన్ని పౌర హక్కుల సంఘం కూడా ఖండించింది. ముందుగానే వీరిని అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్న మావోయిస్టు పార్టీ సభ్యులను వెంటనే కోర్టులో హాజరుపరచాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుని జీవించే హక్కును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కల్తీ కేసు నిందితుడు కడూరు చిన్న అప్పన్న కస్టడీ విచారణలో రెండో రోజు కూడా డొంక తిరుగుడు సమాధానాలు ఇచ్చాడు. పెద్దాయన ఏమి చెబితే అదే చేశానంటూ విచారణ సందర్భంగా చెప్పాడని తెలిసింది. చిన్న అప్పన్న పలు సందర్భాలలో పెద్దాయన ప్రస్తావన తెచ్చాడని, అయితే ఆ పెద్దాయన ఎవరనేది మాత్రం వెల్లడించలేదని సమాచారం. మంగళవారం సిట్ విచారణలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నను రోజంతా సిట్ అధికారులు ప్రశ్నించారు. విశ్వసనీయ సమాచారం మేరకు నెయ్యి కల్తీ వ్యవహారంపై సిట్ అధికారులు ప్రశ్నలకు చిన్న అప్పన్న సరైన సమాధానాలు చెప్పకపోగా ఎదురు ప్రశ్నలు వేశాడు. తాను పెద్దాయనకు పిఏనని, నెయ్యి కల్తీ జరిగిందా లేదా అన్న దానితో తనకేం సంబంధం లేదని ప్రశ్నించాడు. ఇక 5 రోజుల కస్టడీలో ఇప్పటికే 2 రోజులు గడిచిపోయాయి. చిన్న అప్పన్న నుంచి దర్యాప్తునకు ఉపకరించి చెప్పుకోదగ్గ సమాచారం ఏది సిట్ రాబట్టలేకపోయింది. కస్టడీ గడువు ఈ నెల 21తో ముగియనుంది. ఆలోపు చిన్న అప్పన్న నుంచి నెయ్యి కల్తీ వ్యవహారంలో కీలక సూత్రధారులు ఎవరన్నది రాబట్టాల్సి ఉంది. చిన్న అప్పన్న ఇచ్చే సమాచారం ఆధారంగానే వైవి సుబ్బారెడ్డిని విచారించాలని సిట్ భావిస్తున్నట్లు తెలిసింది. పోలవరం బనగచెర్ల అనుసంధాన పథకం స్థానంలో పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు కార్యాచరణ సిద్ధమైంది. 58,700 కోట్ల అంచనా వ్యయంతో దీనిని చేపట్టాలని ఏపీ జలవనరుల శాఖ నిర్ణయించింది. పోలవరం నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ కు, అక్కడి నుంచి నల్లమల సాగర్ కు గోదావరి వరద జలాలను ఎత్తివేయడం దీని ఉద్దేశం. రోజుకు 2 టీఎంసీల చొప్పున 100 రోజుల పాటు 200 టీఎంసీల వరద నీటిని తరలించాలని భావిస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో మూసి
మన్నేరు బేసిన్ల పరిధిలో కొత్తగా 7 లక్షల ఎకరాలకు నీరివ్వడమే కాక వెలిగొండ, గుండ్లకమ్మ ఇతర చిన్న ప్రాజెక్టుల పరిధిలోని 6 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని, 60 లక్షల మందికి తాగునీటి సరఫరా చేయాలని కొత్త పథక లక్ష్యాలు. నేడో రేపు ప్రాజెక్టు సమగ్ర నివేదికను రూపొందించేందుకు టెండర్లు పిలవనున్నారు. L1 గా వచ్చే సంస్థ వచ్చే ఏడాది జనవరి 1 నాటికి DPR ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. దానిని జల వనరుల శాఖ పరిశీలించి జనవరి 31గా కేంద్ర జల సంఘం ఆమోదానికి పంపుతుంది. మార్చి 31వ తేదీ నాటికి జల సంఘం నుంచి అది సాంకేతిక సలహా కమిటీకి చేరి ఆమోదం పొందాక ఏప్రిల్ 30లోగా కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు పొందే దిశగా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 24న సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో తుది మెరుగులు దిద్దనున్నారు. బనకచర్ల పథకంపై ఇతర రాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టును పోలవరం నుంచి నల్లమల సాగర్ వరకే పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని మొదట ABN ఆంధ్రజ్యోతి తెలియజేసింది. ABN ఆంధ్రజ్యోతి చెప్పినట్లు 3 దశల్లో 58,700 కోట్లతో పోలవరం నల్లమల సాగర్ పథకాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2015 గ్రూప్ 2 నోటిఫికేషన్ పరీక్ష ఫలితాలను కొట్టేస్తూ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. అప్పటి ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇప్పటికే ఉద్యోగులు చేస్తున్న వారిలో కొందరు తమ కొలువులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. గత BRS ప్రభుత్వం 2015లో గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేసింది. 1032 మందితో తుది జాబితాను 2019 డిసెంబర్లో ప్రకటించింది. వీరంతా 2020 జనవరిలో వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 2 ఉద్యోగులుగా చేరారు. అయితే సమాధాన పత్రాల్లో చేర్పేసేందుకు అభ్యర్థులు వైట్నర్ వాడారని అప్పట్లో ఆరోపణలు వెలువెత్తాయి. పార్ట్ ఏలోని పరీక్షలో అభ్యర్థి వివరాలు సమాధాన పత్రం పార్ట్ బిలోని వివరాలతో సరిపోలేదు. దీంతో పార్ట్ ఏ, పార్ట్ బి వివరాలు భిన్నంగా ఉంటే వైట్నర్ వాడేందుకు అప్పట్లో TGPSC అధికారులు అనుమతించారు. ఇక్కడ అనేక పొరపాట్లు జరిగాయి. పార్ట్ బిలోనూ వైట్నర్ వాడినట్లు కొందరు కోర్టును ఆశ్రయించారు. అయితే వైట్నర్ వాడిన అందరి సమాధాన పత్రాలను పరిగణలోకి తీసుకుంటామని అప్పటి TGPSC చైర్మన్ ఘంటా చక్రపాణి ప్రకటించారు. తప్పు జరిగిందని తెలిసినా పరీక్షలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాల్సి ఉండగా తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఘంటా చక్రపాణి ప్రయత్నించారని అనేక మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై హైకోర్టు తీర్పు వెలువరించింది. దాదాపు 300 మంది ఉద్యోగులపై దీని ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. హైకోర్టు తీర్పును అధ్యయనం చేస్తున్న TGPSC 2 రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. హైడ్రాపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కూల్చివేతలపై సంధ్యా కన్వెన్షన్ హైకోర్టుకు వెళ్లింది. విచారణ సందర్భంగా ఎవరి అనుమతితో కూల్చివేశారని హైకోర్టు సీరియస్ అయింది. హైకోర్టు ఉత్తర్వులు పట్టించుకోకపోవడం ఏంటని న్యాయస్థానం నిలదీసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఫరీదాబాద్ వైట్ కాలర్ ఉగ్రముఠా దేశంలో కొత్త తరహా దాడులకు కుట్ర పన్నినట్లు NIA దర్యాప్తులో బయటపడింది. ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన జైషే మహమ్మద్ ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ అనుచరుడు జాసీర్ బిలాల్ ను అరెస్ట్ చేసి విచారించగా కుట్రలో కొత్త కోణం వెల్లడైంది. ఈ ఉగ్ర వైద్యుల ముఠా ఢిల్లీ మరికొన్ని చోట్ల డ్రోన్ల ద్వారా రాకెట్ దాడులకు ప్రణాళిక వేసినట్లు జాసీర్ వెల్లడించింది. గాజాలోని హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్పై చేసే దాడులతో వీరు స్ఫూర్తి పొందినట్లు తెలిపారు. ఢిల్లీలోని అత్యంత కీలకమైన ప్రాంతాల్లో రాకెట్ దాడులు చేసి మారణహోమం సృష్టించేందుకు వీరు కుట్ర చేసినట్లు వివరించారు. అందుకోసం రాకెట్లు తయారు చేసి డ్రోన్లకు అమర్చి పేల్చే ప్రయోగాలు కూడా చేశారని, కానీ అవి విఫలమయ్యాయని వెల్లడించారు. దీంతో కారు బాంబు దాడులు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ నబీ ఆ దాడికి ముందే అల్ ఫలహ్ యూనివర్సిటీలోని తన గదిలో రికార్డు చేసిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ఆత్మాహుతి దాడిని సమర్థిస్తూ నబీ మాట్లాడాడు. ఇక అల్ ఫలహ్ మెడికల్ కాలేజీలో కశ్మీరీ ఫ్యాకల్టీ అంతా కలిసి ఉగ్రవాద భావజాలాన్ని ఒక పద్ధతి ప్రకారం వ్యాపింపచేసినట్లు డాక్టర్ షహీన్ విచారణలో తేలింది. అల్ ఫలహ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు జావేద్ అహ్మద్ సిద్దికీని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అల్ ఫలహ్ యూనివర్సిటీతో పాటు జావేద్ నివాసంలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు 9 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఆయన మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు. బీహార్ ఎన్నికల తర్వాత ఆర్జేడీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో పార్టీలో అంతర్గత రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో లాలూ యాదవ్ రంగంలోకి దిగి తనయుడు తేజస్వి యాదవ్ కు రాజకీయ అండగా నిలిచారు. ఆర్జేడీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ తేజస్వి యాదవ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మీరు కోరుకుంటే తన స్థానంలో మరొకరిని ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవచ్చని సంచలన ప్రతిపాదన చేశారు. కుమారుడు నిరాశతో నిస్సత్తువుతో ఉండడాన్ని చూసిన లాలూ ప్రసాద్ యాదవ్ వెంటనే జోక్యం చేసుకున్నారు. తేజస్వి యాదవ్ అసెంబ్లీలో
పార్టీ నాయకత్వాన్ని కొనసాగించాలని ఆదేశించారు. లాలూ మద్దతుతో కొత్తగా ఎన్నికైన ఆర్జేడీ ఎమ్మెల్యేలు తేజస్విని తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ సమావేశంలో కుటుంబ వివాదం గురించి తేజస్వి యాదవ్ మాట్లాడారు. తానేం చేయాలి, పార్టీని చూసుకోవాలా లేక కుటుంబాన్ని చూసుకోవాలా అని ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా లాలూ యాదవ్ సమాధానమిచ్చారు. నువ్వు పార్టీని చూసుకో, కుటుంబ సమస్యను తాము పరిష్కరిస్తామని తేజస్వికి అభయం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక తేజస్వి యాదవ్ అనుచరులు తమ కుటుంబాన్ని పార్టీని ముక్కలు చేస్తున్నారని, అలాంటి ద్రోవుల వల్ల తమ తల్లిదండ్రులు కూడా వేధింపులకు గురవుతున్నట్టు తెలిసిందని లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించాలని ప్రధాని మోదీని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం దాదాపు 2 లక్షల భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. పంబా నుంచి సన్నిధానం వరకు దారి పొడవునా భక్తులు బారులు తీరారు. రద్దీని అదుపు చేయడానికి ఏర్పాటు చేసిన బారికేడ్లపైకి చాలా మంది ఎక్కగా వీరిని నియంత్రించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. శబరిమలకు ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు రావడాన్ని ఇప్పటి వరకు చూడలేదని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. భక్తులు స్పాట్ బుకింగ్ కోసం పంబాకు రావాల్సిన అవసరం లేకుండా నీలక్కల్లోనే 7 అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని దేవస్థానం బోర్డు వెల్లడించింది. శబరిమలకు ప్రవేశాన్ని రోజుకు 1,00,000 మంది పరిమితం చేస్తామని, అలాగే స్పాట్ బుకింగ్ 20,000 మందికి మాత్రమే అనుమతిస్తామని ఆలయ అధికారులు చెబుతున్నారు. బంగ్లాదేశ్ లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు స్థానిక ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించడాన్ని ఆమె మద్దతుదారులు అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. వాళ్ళు హైవేలను దిగ్బంధించారు. పోలీసులతో ఘర్షణలకు దిగారు. ఢాకాలో పెద్ద సంఖ్యలో నిరసనకారులు వీధుల్లోకి చేరారు. కొన్ని చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ తో పాటు బాష్పవాయువును ఉపయోగించారు. దీంతో బంగ్లాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అల్లర్లలో 2 మృతి చెందగా పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాతో 2వ టెస్టుకు ముందు టీమిండియాకు టెన్షన్ పట్టుకుంది. శనివారం నుంచి మొదలయ్యే 2వ టెస్టులో శుభమన్ గిల్ ఆడడం సందేహంగా మారింది. తొలి టెస్టులోని మొదటి ఇన్నింగ్స్ లో 3 బంతులే ఆడి గాయంతో గిల్ మైదానాన్ని వీడాడు. 2వ ఇన్నింగ్స్ లో కూడా బ్యాటింగ్ కు రాలేదు. ఇప్పుడు 2వ టెస్టు మ్యాచ్ కు గిల్ అందుబాటులో లేకపోతే అతని స్థానంలో ఎవరొస్తారనేది ఆసక్తికరంగా మారింది.